దూర్వాస మహర్షి తరుముతున్న సుదర్శన చక్రాన్ని చూసి భయపడి వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, చిట్ట చివరికి శివబ్రహ్మల్ని కూడా శరణు కోరాడు. కానీ జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప నుంచి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు. ప్రాణభీతుడైన దుర్వాసుడు విష్ణులోకాన్ని చేరి, సుదర్శన చక్రం నన్ను చంపడానికి వస్తుంది, నువ్వే నన్ను ఈ ఆపద నుండి కాపాడాలి అని శ్రీహరిని శరణు కోరాడు. అప్పుడు శ్రీహరి, దూర్వాస, ప్రపంచానికి నేను దైవమైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. కారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. అంబరీషుడు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో రథభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అయినా ముముక్షువైన అంబరీషుణ్ణి నువ్వు 10 దుర్భర జన్మలు పొందాలని శపించావు. నా భక్తుణ్ణి రక్షించడం కోసం ఆ భక్తుని మదిలో చేరి ఆ శాపాన్ని నేనే స్వీకరించాను. నేను తలుచుకుంటే నీ శాపాన్ని తిప్పికొట్టగలను. కానీ బ్రాహ్మణ శాపం ఫలించలేదు అన్న అపవాదు రాకూడదు కాబట్టి ఆ శాపాన్ని నేనే స్వీకరించాను. అంబరీషుడికి నువ్వు శాపం ఇచ్చిన విషయమే తెలియదు.